కళ్ళు కనిపించట్లేదారా నీకు? సార్ అది అసలు ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్ళు? ఎవరెతను? సార్ నేను ఐశ్వర్య కోసం. దేవా ఆకాష్ సాదా బట్టలు చూసి అతను ఒక పనోడు లేక ఆఫీస్ బాయో అనుకున్నాడు. ఐశ్వర్య వదిలే, అయిందేదో అయిపోయింది కదా. పో అవతలికి. నా లైఫ్ నుండి వెళ్ళిపోవచ్చు కదా. నా జీవితాన్ని నరకం చేశావు. కానీ ఐషు, భర్తవి కాదు నువ్వు. నేను చేసిన పాపాలకు శిక్షవి. మా నాన్న బలవంతంగా నీకిచ్చి పెళ్లి చేశారు. నీ వల్ల అవమానాలు తప్ప నాకేం మిగిలింది? అసలు ఇక్కడి చెత్తేంటి? ఇదంతా క్లీన్ చేయండి. ఇట్స్ ఓకే ఐశ్వర్య, తప్పు నీది కాదు, నా తల రాతదే. ఏదో ఒకరోజు నువ్వు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటావని నాకు నమ్మకం ఉంది. ఐ లవ్ యూ. ఆకాష్ ఒక పెద్ద కోటీశ్వర్ల కుటుంబానికి అల్లుడైతే అయ్యాడు కాని అతని పరిస్థితి చూసి ఆ ఇంటి పనోళ్లు కూడా లెక్క చేయరు. ఇవ్వు బాబు. నీ పరిస్థితి చూస్తేనే చాలా దారుణంగా ఉందే. నువ్వు మాకేమిస్తావు? నేను నీకు ప్రపంచంలోని అన్ని సంతోషాలను తెచ్చిస్తాను. నువ్వు కేవలం నా దానివి. ఈ విషయాన్ని నువ్వు త్వరలోనే గుర్తిస్తావు. హ్యాపీ బర్త్డే ఆకాష్. హలో. ఎక్కడొచ్చావు? నీ వల్ల నా ఫ్రెండ్స్ ముందు నాకెంత అవమానం జరిగిందో తెలుసా? పైగా నీ ఫోన్ కూడా కలవడం లేదు. అసలు ఎక్కడున్నావు నువ్వు? నేను ఐశ్వర్యను పిక్ చేసుకోవడానికి వచ్చాను. అది ఐశ్వర్యకి ఫోన్ ఇవ్వు. తన ఫోన్ కూడా కలవట్లేదు. కానీ ఐశ్వర్య నాతో లేదు. ఏంటి? ఇప్పుడు నువ్వే చెప్పావు కదా తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళానని. అవును, నేను వెళ్ళాను. కానీ తను ఎవరో క్లయింట్తో వెళ్ళిపోయింది. వాట్? ఇంత రాత్రయింది, ఐశ్వర్య క్లయింట్తో వెళ్ళిందంటున్నావు? ఖచ్చితంగా నువ్వే ఏదో గందరగోళం చేసుంటావు. అందుకే ఐశ్వర్య నీతో రాలేదు. ఛీ, నువ్వొక మంచి అల్లుడివి ఎలాగూ కాలేకపోయావు. కనీసం ఒక మంచి భర్తగా అయినా ఉండొచ్చు కదా. వెళ్ళి వెతుకు. 1 గంటలో ఐశ్వర్య నా ఇంటిలో నా కళ్ళ ముందుండాలి. అర్థమైందా? సరే. ఆకాష్ గురించి మల్హోత్రాకు తెలియకపోవచ్చు, కానీ దేవ్ మల్హోత్రా గురించి ఐశ్వర్య చెబుతుంటే ఆకాష్ చాలాసార్లు విన్నాడు. మల్హోత్రా ఆమె పాత క్లయింట్ అని, అతనికి ఒక నైట్ క్లబ్ కూడా ఉందని ఆకాష్కి తెలుసు. అరే, ఏం చేస్తున్నావు? నన్నొదులు. నన్నొదులు. మిస్టర్ దేవ్ మల్హోత్రా, నేను ఐశ్వర్య భర్తని. నిన్ను ఎక్కడే పాతి పెట్టాలనుంది, కానీ నా భార్య వల్ల నేను సైలెంట్ గా ఉంటున్నా. ఇప్పుడు ఐశ్వర్యనే నిర్ణయిస్తోంది నేనేం చేయాలని. అర్థమైందా? అరే, అప్పుడే లేచావా? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మన రూమ్స్ వేరు అని నీకు తెలుసు కదా. ఐశ్వర్య, రాత్రి నువ్వు ఎక్కువ తాగావు. నిన్ను మల్హోత్రా నుండి కాపాడి తీసుకొచ్చాను. నీ పరిస్థితి చూసి నిన్ను ఒంటరిగా వదల్లేకపోయాను. అందుకే ఇక్కడే. సారీ. నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తుంది, కానీ జరిగిందాన్ని ఆసరాగా తీసుకుని నువ్వు నాకు దగ్గరవ్వాలని చూస్తే మాత్రం మైండ్లో అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే తీసేయ్. నన్ను తప్పుగా అనుకుంటున్నావు. ఈ గొడవలో పడి నా ముఖ్యమైన పని మర్చిపోయాను. ఈ మల్హోత్రాను ఏదో ఒకటి చేయాలి. అతనింత చెత్త వెధవాన్ని తెలుసుకోలేకపోయాను. ఏమైంది? ఇలా ఎలా జరిగింది? ఈ ఆఫీసర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఎందుకు అప్రూవల్ ఇవ్వలేదు? హలో, హలో ఐశ్వర్య, మన కంపెనీకి చెందిన అతిపెద్ద ప్రాజెక్టు నుండి నిన్ను తీసేస్తున్నాం. ఇక నుంచి మన ఫ్యామిలీ బిజినెస్ మరియు మన కంపెనీతో నీకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ రోజు నుండి మన కంపెనీతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఐశ్వర్య, మాట్లాడు. ఫోన్లో ఎవరు? ఐశ్వర్య, ఏం జరుగుతోంది? బాబాయ్ అంటున్నారు ప్రాజెక్ట్ నా నుండి వెనక్కి తీసుకున్నారని, అలాగే కంపెనీ నుండి తీసేశామని. అలా ఎలా చేస్తారు? ఒక ప్రాజెక్ట్ పోయినంత మాత్రాన కంపెనీ నుండి బయటికెలా పంపిస్తారు? అసలు అప్రూవల్స్ రాకపోతే అందులో నీ తప్పేముంది? నాతో రా.
మీ బాబాయ్తో మాట్లాడదాం ప్లీజ్. చూడు ఐశ్వర్య, బిజినెస్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. నేను ఈ నిర్ణయాన్ని ఏదో ఆవేశంలోనో లేదా కోపంతోనో తీసుకోలేదు. ఈ బిల్డింగ్ ప్రాజెక్టు నిర్మాణం అనేది ఒక కళ. దాన్ని నువ్వు పూర్తి చేయలేకపోతున్నా. అందుకే నేను ఈ ప్రాజెక్టుని పవన్కి ఇచ్చాను. అతను దీన్ని చూసుకుంటాడు. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. కానీ బాబాయ్, ఈ ప్రాజెక్ట్ నా కల కూడా. ఏ లోపం వల్ల మనకు అప్రూవల్ రాలేదో నాకు తెలీదు. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎలాగైనా ఈ అప్రూవల్ తీసుకొస్తాను. ఈ ప్రాజెక్ట్ పవన్ కు అప్పగించే ముందు నాకొక్క చివరి ఛాన్స్ ఇవ్వండి. సరే, నీకు ఈరోజు ఒక్కరోజే టైం ఉంది. థ్యాంక్ యూ బాబాయ్. మిస్టర్ రాహుల్, నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా? సరే, కూర్చోండి. చెప్పండి, ఇలా వచ్చారు? సిటీలో నిర్మిస్తున్న మా కంపెనీ బిల్డింగ్ కు సంబంధించి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ పూర్తి చేసి సబ్మిట్ చేశాం. అన్ని చోట్ల రూల్స్ ఫాలో అయ్యాం. అయినా సరే మాకు అప్రూవల్ రాలేదు. మీరెందుకు ఇలా చేశారో నేను తెలుసుకోవచ్చా? నేనే అలా చేయమని చెప్పాను. రమ్య, నువ్వా? అవును, నేను ఇక్కడే వర్క్ చేస్తా. నువ్వు ఏ రాహుల్తో అయితే మాట్లాడుతున్నావో అతను నా భర్త ఐశ్వర్య. మీకు మా అప్రూవల్ అవసరమని తెలిసినప్పుడే దీన్ని రిజెక్ట్ చేయమని నేను ఆయనకు చెప్పాను. ఈరోజు నా భర్త ఏ పొజిషన్లో ఉన్నాడంటే కావాలంటే నీకు అప్రూవల్ ఇవ్వగలడు, లేదంటే క్యాన్సిల్ కూడా చేయగలడు. రమ్య, నువ్వు చేస్తుంది తప్పు. నేను ఇంకా మాట్లాడడమే మొదలు పెట్టలేదు. సరే చూడు, నీకు ఈ అప్రూవల్ కావాలి కదా, అయితే నువ్వు కాదు, నీ భర్త స్టాఫ్ అందరి ముందు చేతులు జోడించి ప్రాధేయపడుతూ ఆ అప్రూవల్ కోసం అడుక్కోవాలి. రమ్య, స్టాప్ ఇట్. అరవకు. బయటికి వెళ్లే దారి అక్కడుంది, నువ్వు వెళ్ళొచ్చు. నీ భర్తను కూడా వెంట తీసుకువెళ్ళు. ఇక వెళ్ళు. నిజంగానే ఇతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీకోసం ఏదైనా చేయగలడు. అసలు నీకెక్కడ దొరికాడు? ఏదేమైనా కంగ్రాచులేషన్స్, నీకు అప్రూవల్ వచ్చింది. అరే, అలా ఎలా ఇస్తారు? నేను నీ భర్తకు డబ్బిచ్చాను. ఆ డబ్బు నీకు తిరిగి వచ్చేస్తుంది. నాకైతే నా పగ తీర్చుకోవడమే ముఖ్యం. ఆకాష్, నన్ను అడగకుండా ఇలా ఎందుకు చేశావు? అంతలా నీ పరువు తీసాక నేను ఈ ప్రాజెక్ట్ ఎలా ఒప్పుకుంటా? అంతలా దిగజారిపోయాను అనుకుంటున్నావా? ఇక పద వెళ్దాం. అరే, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? ఏం నిర్ణయం తీసుకున్నారు యంగ్ మాస్టర్? నా వెంట పడ్డం మానేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేనొక కోటీశ్వరుణ్ణి ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? ఫోన్ పెట్టు. అది నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను. నువ్వు ప్రతిసారి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది. త్వరగా హాస్పిటల్కి రా. ఆపు, ఆపు, బైక్ ఆపండి ప్లీజ్. వెంటనే సిటీ హాస్పిటల్కు తీసుకెళ్ళు. డాడ్కి యాక్సిడెంట్ అయింది. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న. డాడ్కి ఏం కాదు, టెన్షన్ పడకు. డాక్టర్ గారు, డాక్టర్, ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన మంచిగానే ఉన్నారు. ఐశ్వర్య, ఒక్క పని చేయి.
నువ్వు మీ మమ్మీని తీసుకుని ఇంటికెళ్ళు. నేను అంకుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నేను నాన్నని వదిలి వెళ్ళలేను. ఆయన పరిస్థితి. ఐశ్వర్య, అంకుల్ నాకు దేవుడితో సమానం. ఆయన నాకెంతో ఉపకారం చేశారు. ఆయన్ని కేర్ఫుల్ గా చూసుకుంటాను. అంతా నేను చూసుకుంటాను. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. లుక్ మిస్టర్, చంద్రకాంత్ గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్, ఎందాక మంచిగానే ఉందన్నారు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది? చూడండి, ఈ టైంలో నేనేమీ చెప్పలేను. ఒకవేళ వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ప్లీజ్ వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి. సరే, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిపై సైన్ చేయండి. అలాగే కౌంటర్లో 15 లక్షలు పే చేయండి. నేను ఆపరేషన్కు రెడీ చేస్తా. 15 లక్షలా? అవును, 15 లక్షలే. ఆ మాటలు వినగానే ఆకాష్ ఒక్కసారిగా తీవ్రమైన ఆందోళనలో పడిపోయాడు. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఎలాగో ఐశ్వర్య ఇంత డబ్బును ఏర్పాటు చేయలేదు. కానీ యంగ్ మాస్టర్, ఇదంతా నార్మల్గానే జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఈ యాక్సిడెంట్ మీ నాన్న ఆర్డర్ ప్రకారమే జరిగింది. ఏంటి? ఎంత ధైర్యం మీకు అసలు? రాజశేఖర్ వర్మ పవర్ ఏంటంటే ఆయన ఒక్క మాట చెబితే మార్కెట్ మొత్తం కదిలిపోతుంది. ఇది ఆయనకు చాలా చిన్న మ్యాటర్ అంతే. చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. దీనికి నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీని మూల్యం కేవలం 15 లక్షలు మాత్రమే. ఆ డబ్బు కూడా నేను కట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ దానికి బదులుగా మీరు మళ్ళీ మిత్రా గ్రూప్లో చేరాలి. ఆ 15 లక్షలు నువ్వు కట్టు. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను డిసైడ్ చేస్తాను. నీ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ నేను మీకు డబ్బులు ఇచ్చినా మీ సమస్య తీరదు యంగ్ మాస్టర్. ఎందుకంటే మీతో పాటు ఐశ్వర్య ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు నా మాట విననందువల్లే తన తండ్రితో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఐశ్వర్యకు తెలిస్తే, మిత్రా గ్రూప్ ఫ్యామిలీతో మీకు సంబంధం ఉందని, మీ వల్లే తన తండ్రికి ఈ పరిస్థితి వచ్చిందని తెలిస్తే ఆమె మిమ్మల్ని క్షమిస్తుందా? నాకు తెలిసి ఇప్పుడే మొదలైన మీ బంధం చాలా త్వరగానే ముగిసిపోతుందనుకుంటా. ఒకవేళ మీరు సరే అనకపోతే మీ నాన్నగారి గురించి మీకు బాగా తెలుసు. ఇదంతా ఇక్కడితో ఆగిపోదు. పైగా ఐశ్వర్య కూడా ఉంది కదా. నా మాట జాగ్రత్తగా విను. ఐశ్వర్య ఫ్యామిలీకి ఎలాంటి కష్టం కలిగించే పని చేయొద్దు. నువ్వు ఎలా చెబితే అలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ వెళ్ళండి. థ్యాంక్ యూ. డాక్టర్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వన్ సెకండ్. హలో. హా మీరా, చెప్పు. హలో బావగారు, బావగారు ప్లీజ్ నన్ను కాపాడండి. నన్ను వదిలేయండి బావగారు. ప్లీజ్ నన్ను కాపాడండి. నన్ను కాపాడండి బావగారు. లేదంటే వీళ్ళు నన్ను ఏం చేస్తారో. వదులు నన్ను. నన్ను వదిలే. ఐశ్వర్య, నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది. అది కంప్లీట్ చేసుకుని వస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. థ్యాంక్ యూ. ఆ మల్హోత్రాతో చెప్పు తన పని మొదలు పెట్టమని. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఐశ్వర్య నాన్న హాస్పిటల్లో ఉన్నారు. కానీ నేనిక్కడ మీరా? మీరా, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో మీరా, నువ్వెక్కడున్నావు? నిన్న రాత్రి నేను మల్హోత్రా పార్టీకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ లేవు. ఆ తర్వాత ఎవరు నన్ను... ఓ గాడ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీకు అసలు ఫోనే చేయలేదు. అంతేకాదు, నేను సిటీలో లేను, ఊరికి వచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చిరాకు తెప్పించకు. నాకు నీ సోది వినేంత టైం లేదు. చాలా బిజీగా ఉన్నా, అర్థమైందా? అబ్బా, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. హా శ్రీనివాస్, చెప్పండి.
ఇక మీరు మీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు ఉండటానికి పవిత్ర మ్యాన్షన్లో ఒక విల్లా బుక్ చేశాను. మీరు వెళ్ళి చూడండి. కాకపోతే అక్కడ ఓనర్ గోవిందరాజులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతను చాలా తెలివైనవాడు మరియు థ్యాంక్ యూ. పవిత్ర మ్యాన్షన్. ఇక్కడ 50 కోట్ల కంటే తక్కువగా ఏ విల్లా కూడా దొరకదు. ఓయ్, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? సార్, నేను ఈ మ్యాన్షన్లో ఒక విల్లా కొనాలి, అందుకే వచ్చాను. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇక్కడ విల్లా కొంటావా? ఈ రోజు రాత్రి కలలో కొనుక్కో. అయినా నా దగ్గర ఒక చిన్న గది ఖాళీగా ఉంది, నీకు అదే సరిపోతుంది. సార్, ఎవరినైనా బట్టలు చూసి అంచనా వేయకండి ప్లీజ్. నువ్వు ఇలా చెబితే వినవు, నిన్ను బయటికి గెంటేయాల్సిందే. పదా, ప్లీజ్ డోంట్ టచ్ మీ. పదా, పోరా బయటికి. ఇలా చేయడం పద్ధతి కాదు. బహుశా నీకు సరైన ట్రైనింగ్ ఇవ్వలేదనుకుంటా. మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? అసలు నీ ముందు నిలబడింది ఎవరో తెలుసా? నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కాని విను. వచ్చేవాడు ధనవంతుడైనా పేదవాడైనా వారితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. అలాగే సార్. ఇడియట్. ప్లీజ్ సార్, కమ్. వెల్ మిస్టర్ గోవిందరాజులు, థ్యాంక్ యూ. అద్భుతమైన భోజనం పెట్టారు. ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఇక పని విషయానికొస్తే ఖచ్చితంగా పవిత్ర మ్యాన్షన్ చాలా పాపులర్ అయింది. మీరు దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తే మంచి లాభాలుంటాయి. నేనిందులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. అది నా అదృష్టం సార్. బెస్ట్ బిజినెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీకోసం చిన్న గిఫ్ట్. దీని అవసరం లేదు. హానెస్ట్గా చెప్తున్నాను సార్, మీకోసం కనీసం ఇదైనా చేయనివ్వండి. మీరు ఇలా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ. లెట్స్ గో. గోవిందరాజులు కారును కనీసం అద్దెకు తీసుకునే స్తోమత కూడా ఎవరికీ ఉండదు. ఖచ్చితంగా ఇతనికి గోవిందరాజులతో ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఆకాష్, ఏంటిది? ఇంత కాస్ట్లీ కార్ను రెంట్కి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు, నువ్వు టెన్షన్ పడద్దు. ఇది నా ఫ్రెండ్ కార్. నువ్వు పద, లోపల కూర్చో. ఈ ఫోటోలన్నీ ఇప్పుడు ఐశ్వర్యకు చేరబోతున్నాయి. మేమందరం ఇంట్లో నీ కోసమే వెయిట్ చేస్తున్నాం. అంతేకాదు, డివోర్స్ పేపర్లు రెడీగా ఉన్నాయి. త్వరగా ఇంటికి రా, కమ్ ఫాస్ట్. అక్కడే ఆగు ఆకాష్. నా ఇంట్లో అడుగు పెట్టావో జాగ్రత్త. ఫస్ట్ నువ్వు నా ఫ్యామిలీకి ఒక వేస్ట్ ఫెలో అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు ఒక కళంకల్లా మారావు. నా కూతుర్ని మోసం చేయడానికి నీకెంత ధైర్యం? ఇదంతా అబద్ధం. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా ఏం జరగలేదు. అసలు ఇందులో ఉన్నది నేను కాదు. ఇది నేను కాదు. చెత్తవాగుడాపో. ఈ ఫోటోలో ఉంది నువ్వేనని క్లియర్గా తెలుస్తోంది. ఐశ్వర్య, ప్లీజ్ నా మాట నమ్ము. ఇది నేను కాదు. ఇదంతా అబద్ధం. మనం విడిపోవాలని వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఇదంతా వీళ్ళ కుట్ర. నేను నీకు ఇలాంటి అన్యాయం చేయలేదు, ఎప్పటికీ చేయను కూడా. అయితే నిజమేంటో నువ్వే చెప్పు. డబ్బు మీద ఆశతో నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆ ఆశ నీలో ఇంకా చావలేదు, అవునా? అయినా ఏ బంధం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇప్పటి వరకు సరిగ్గా మొదలే కాని బంధం అది. ఐశ్వర్య, నీ ముందు డివోర్స్ పేపర్స్ ఉన్నాయి. మారు మాట్లాడకుండా వాటిపై సైన్ చేయి. ఇకపై నిన్ను వీడితో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. ప్లీజ్ ఐశ్వర్య, సైన్ చేయి. ఐశ్వర్య, ప్లీజ్ అలా చేయకు. నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ అలా చేయకు. ఐశ్వర్య ఆకాష్కు విడాకులిస్తుందా, లేక కథలో కొత్త మలుపు రాబోతోందా?
ఆకాష్ నిజం చెప్పి విడాకుల్ని ఆపగలడా? అసలు ఐశ్వర్య తండ్రి ఆకాష్ని ఎందుకు అల్లుడిగా ఎంచుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.